హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ 2019కి సంబంధించినటువంటి ఢిల్లీ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 ప్రకారం భారతదేశంలో తయారు చేసినటువంటి మందులు ఇవి ఎన్ని రోజుల్లో ఆమోదాన్ని పొందాలి? ఆన్సర్ 30 రోజులలో, 30 డేస్. నెక్స్ట్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2018 ప్రకారం భారతదేశంలో పేదరికం 55% నుంచి ఎంత శాతానికి తగ్గింది? ఆన్సర్ 28%. నెక్స్ట్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ మెజర్స్ దీని ద్వారా ఏ రైల్వే స్టేషన్కు గోల్డ్ రేటింగ్ లభించింది? ఆన్సర్ విజయవాడ రైల్వే స్టేషన్కు. నెక్స్ట్, ఎంఎస్ఎంఈల కోసం డిజిటల్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, భారతదేశం ఐరోపా మరియు ఓషియానా దేశాల హై కమిషనర్లు ఇంకా రాయబారుల ఇంటరాక్టివ్ సెషన్ ఇది ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో పోలింగ్ కేంద్రం కలిగినటువంటి తాషిగాంగ్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్, త్రివిధ దళాల రెండో ఉమ్మడి లాజిస్టిక్స్ నోడ్ ఇది ఎక్కడ ప్రారంభమైంది? దీన్నే జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? జవాబు ముంబై, మహారాష్ట్రలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ సిగ్నల్స్ నివేదిక ప్రకారం హాటెస్ట్ సిటీ ఫర్ 4G అవైలబిలిటీలో భారత్లోని ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ధన్బాద్ అనేటటువంటి నగరం. నెక్స్ట్, మల్టీ డిసిప్లినరీ టైం మానిటరింగ్ గ్రూప్ దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్, భారత సైన్యం ఏ నదిపై వేలాడేటటువంటి అత్యంత పొడవైనటువంటి వంతెన మైత్రిని నిర్మించింది? ఆన్సర్ సింధు నదిపై. నెక్స్ట్, ఏ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆఫ్రికా సమాఖ్యతో భారత్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆరోగ్య రంగం. నెక్స్ట్, పరస్పరం సైనిక సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశాలు ఏమిటి? ఆన్సర్ అమెరికా మరియు ఒమన్, ఈ రెండు దేశాలు. నెక్స్ట్, ఆక్స్ఫామ్ తాజా నివేదిక ప్రకారం అత్యధిక జెండర్ వేజ్ గ్యాప్ అంటే స్త్రీ పురుషుల వేతన తేడా దీనే జెండర్ వేజ్ గ్యాప్ అని కూడా అంటారు. ఈ జెండర్ వేజ్ గ్యాప్ను కలిగి ఉన్నటువంటి ఆసియా దేశం ఏమిటి? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏ సమస్యను ఎదుర్కోవడానికి నూతన తీర్మానం 2462ను ఆమోదించింది? ఆన్సర్ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అనేటటువంటి సమస్యను ఎదుర్కోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, క్రొయేషియాను సందర్శించినటువంటి తొలి భారత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్, జాగ్రెబ్లో జరిగినటువంటి
జాగ్రెబ్లో జరిగినటువంటి భారత క్రొయేషియా వాణిజ్య సదస్సు నేపథ్యం ఏమిటి? ఆన్సర్ భారత్ క్రొయేషియా సంబంధాలు ముందుకు మార్గం అనేటటువంటి నేపథ్యం. నెక్స్ట్, హిందూ మహాసముద్రంలో జరిగేటటువంటి 7 దేశాల సైనిక ఎక్సర్సైజును నిర్వహించనున్నటువంటి దేశం ఏమిటి? జవాబు ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్, ప్యారిస్ బుక్ ఫెయిర్ 2020ను ప్యారిస్ బుక్ ఫెయిర్ 2020కు ఎంపికైనటువంటి అతిథి దేశం ఏమిటి? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, భారత డిగ్రీలకు తమ దేశంలో సమానమైనటువంటి అర్హతను కల్పించడానికి అంగీకరించిన దేశం ఏమిటి? ఆన్సర్ యుఏఈ. నెక్స్ట్, బొలీవియా ఆర్థికాభివృద్ధి పథకాలను పరిపుష్టం చేయడానికి ఇటీవల భారత్ ఏ మేరకు నిధులను మంజూరు చేసింది? ఆన్సర్ 100 బిలియన్ల అమెరికా డాలర్లను. నెక్స్ట్, ఇండియా ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేయడానికి భారత్ ఎంపిక చేసుకున్నటువంటి ఆఫ్రికా దేశం ఏమిటి? ఎంపిక చేసుకున్నటువంటి ఆఫ్రికా దేశం ఏంటంటే మలావి దేశం. మలావి. నెక్స్ట్ క్వశ్చన్, $2.6 బిలియన్ విలువైనటువంటి లాక్హీడ్ మార్టిన్ నిర్మిత 24 మల్టీ మిషన్ MH-60 రోమియో అనేటటువంటి సీహాక్ హెలికాప్టర్లను భారత్కు సరఫరా చేయడానికి అంగీకరించినటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి జయేద్ మెడల్తో ఏ భారతీయ రాజకీయ నాయకుడిని సత్కరించింది? ఆన్సర్ నరేంద్ర మోదీని. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ మేధస్సు మరియు ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతలకు సంబంధించినటువంటి నైతిక సవాళ్లను పరిశీలించడానికి 8 మంది సభ్యుల అధునాతన టెక్నాలజీ బాహ్య సలహా మండలిని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్ గూగుల్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి 5,042 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడిని అందుకున్నటువంటి బ్యాంకు ఏమిటి? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్, కాఫీ రైతుల కోసం బ్లాక్ చైన్ ఆధారిత ఈ మార్కెట్ ప్రదేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ వాణిజ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను చేజిక్కించుకున్న తర్వాత భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఆవిర్భవించినటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకుల నుంచి ద్రవ్యత సరళీకరణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎన్ని బిలియన్లను అంగీకరించాలి? ఆన్సర్ $5 బిలియన్. నెక్స్ట్, 2018 మూడో త్రైమాసికంలో భారత ప్రస్తుత ఖాతా లోటు ఎంత? అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత? ఆన్సర్ జీడిపిలో 2.5%. నెక్స్ట్ క్వశ్చన్,
దేనా బ్యాంక్ విజయ బ్యాంకులలో విలీనం తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించిన బ్యాంకు ఏమిటి? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్, కింది వాటిలో దేశవ్యాప్తంగా 1000 రైల్వే స్టేషన్లను విజయవంతంగా ఉచిత వైఫై జోన్లుగా మార్చినటువంటి మినీ రత్న సిపిఎస్యు ఏమిటి? ఆన్సర్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మళ్ళొకసారి చెప్తున్నాను, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా అభివృద్ధి బ్యాంకు 2019-2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపిని ఎంత శాతంగా అంచనా వేసింది? ఆన్సర్ 7.6%. నెక్స్ట్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకారం భారతదేశ సార్వభౌమ రేటింగ్ ఎంత? ఆన్సర్ BBB-. ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఉప్పు సొరంగం మాల్హంను ఇజ్రాయిల్ పరిశోధకులు ఏ సముద్రం సమీపంలో కనుగొన్నారు? ఆన్సర్ మృత సముద్రం, డెడ్ సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యం అమ్ముల పొదిలో చేరినటువంటి హవిట్జర్స్ గన్స్ వాటి పేరు ఏమిటి? ఆన్సర్ ధనుష్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటి 5G కవరేజ్ జిల్లాగా ఆవిర్భవించిన జిల్లా ఏమిటి? ఆన్సర్ షాంఘై. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఏ దీవిని ఐలాండ్ ప్రొటెక్షన్ జోన్ 2019గా గుర్తించింది? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ మార్చ్ 3Bని క్యారియర్ రాకెట్ సహాయంతో టియాన్లియాన్ II-01 అనేటటువంటి రెండో తరం డేటా రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందినటువంటి హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ఎయిర్ 2019 నివేదిక ప్రకారం భారతదేశంలో మరణాలకు మూడో అతిపెద్ద కారణం ఏమిటి? ఆన్సర్ వాయు కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా కణ ఎదుగుదలను నిరోధించేందుకు ఎంజైమ్ను కనుగొన్నారు. అయితే దాని పేరు ఏమిటి? ఆన్సర్ మ్యూరిన్ ఎండోపెప్టైడయేజ్కే. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికల సందర్భంగా నకిలీ వార్తలను అరికట్టడానికి చెక్ పాయింట్ టిప్ లైన్ అనేటటువంటి మెసేజింగ్ యాప్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏమిటి? ఆన్సర్ వాట్సాప్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ దీనిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ MA హంపి హోలీ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, స్లావేకియా అధ్యక్ష పదవికి ఎన్నికైనటువంటి తొలి మహిళ ఎవరు? ఆన్సర్ జుజానా కాపుటోవా. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విపిన్ ఆనంద్. నెక్స్ట్, BCCI అడ్హక్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్
డికే జైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫా ప్రపంచ కప్ 2022 వేదికలో భద్రత కల్పించేందుకు ఖతార్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏమిటి? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్, 2019లో డేవిడ్ రిచర్డ్సన్ తర్వాత ఐసీసీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలను చేపట్టనున్నారు? ఆన్సర్ మను సాహ్ని. నెక్స్ట్, కబడ్డీ, ఫుట్బాల్ తర్వాత ఏ క్రీడకు సంబంధించినటువంటి లీగ్ మ్యాచ్ ఇది భారత్లో ప్రారంభమైంది? ఆన్సర్ ఖోఖో.